మీరు చూస్తున్నారు మీ లైవ్ యూట్యూబ్ ఛానల్. చాలామంది పాపం చూసి కామెంట్ చేస్తున్నారు. నేను సాధ్యమైనంత వరకు వివరంగా చెప్తున్నాను. ఈసారి ఏంటంటే, మనం ఎప్పుడో కొనుక్కున్న ల్యాండ్ని వేరే వాడు వచ్చి ఇది నాది అని చెప్పి కబ్జా చేయడాన్ని మనం ఎలా వాళ్ళ దగ్గర నుంచి మనం సాధ్యమైనంత వరకు పీస్ఫుల్గా, సాధ్యమైనంత వరకు లీగల్గా, చక్కగా అన్ని రకాలుగా మనం బయటపడాలనే విషయం గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. విషయం ఏంటంటే, ఫస్ట్ ఎవరైనా వచ్చి ఇది నాది అనగానే మీ దగ్గర ఏమైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఒక ఇండక్షన్ ఆర్డర్ తీసుకురండి. ఆ ఇండక్షన్ ఆర్డర్ కూడా 90 రోజులకి ఇస్తారు. ల్యాండ్ విషయంలో లాయర్ గారిని అడిగితే క్లియర్గా చెప్తారు. చట్టం క్లియర్గా 90 రోజుల వరకు వస్తుంది. ఆ 90 రోజుల తర్వాత మీరు ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉంచుకోవాలి దాన్ని. అలా రెన్యువల్ చేసుకుంటూ ఉంచుకుంటూ మీరు చేయాల్సిన పనులు కూడా ఉంటాయి కొన్ని. అవి ఏంటంటే, మీరు చక్కగా మీ దగ్గర డాక్యుమెంటు, లింక్ డాక్యుమెంటు, ఆ సర్వే నెంబర్ మీద మొత్తం ఈసీ తీసి మనకు రాసిన వాళ్ళు క్లియర్గా ఉన్నారు. మన పాత డాక్యుమెంట్ ఈడేమో 2000లో కొనుక్కుంటే, ఈడేమో 2007లో కొనుక్కుంది నాది అంటూ వచ్చాడు. వీడికి ఎలా రాశారు ఏంటి? అతని డాక్యుమెంట్లు తీయాలి. ఈసీ, నేను అదే చెప్తున్నాను, ఈసీ అనేది సర్వే నెంబర్ మొత్తం మీద తీసుకోండి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే, అసలు వీడికి ఎలా వచ్చింది ఏంటి, ఏ డాక్యుమెంట్ వచ్చిందంటే ఆ డాక్యుమెంట్ మనం కూడా నకలు తీసుకుని అసలు ఎలా చదువుకుని ఎవరు రాశారు ఇతనికి, వాస్తవానికి ఇది రాశా కాదా. ఎందుకంటే రెవెన్యూ రికార్డులో చలమయ్య అనే ఆయన ల్యాండ్ ఓనర్ రాసి ఉంటుంది. ఈ చలమయ్య దగ్గర నుంచి కొన్నాడా ఈయన, వేరేవాడి దగ్గర నుంచి కొన్నాడా, పూర్వాజితం అని ఏంటనేది ఈ యొక్క రెవెన్యూ రికార్డులు మనం తర్వాత చెక్ చేస్తే అక్కడ బయటపడిపోతాడు అతను, మనకు కబ్జా చేసి వచ్చినట్టున్నాడు. సో ఇతను ఫలానా దొంగగా, ఈయన ఇలాగ దొంగతనంగా మనకు చెప్పపెట్టకుండా దొంగగా వచ్చి ఈ ల్యాండ్ వేరే వాళ్ళతో చేశారని చెప్పి మనం కోర్టులో కూడా పూర్తి ఎవిడెన్స్తో సబ్మిట్ చేయడానికి సరిపోతాం. దానికి ఆర్టీ యాక్ట్ వాడుకోవచ్చు, నువ్వు ఆర్ఎస్ఆర్ తెప్పించుకోవాలి. ఆర్ఎస్ఆర్ ఇవ్వండి, పలానా చలమయ్య దగ్గర నుంచి వెంకటేశ్వర కొన్నారు, వెంకటేశ్వర నుంచి నేను కొనుక్కున్నాను. కానీ ఈయన మాత్రం ఆర్ఎస్ఆర్లో ఉన్నట్టు కాకుండా వేరే ఎవరో రాంగ్ పెట్టి చూశారండి అని చెప్పి అన్నీ మనం కోర్టు సబ్మిట్ ఇస్తే కోర్టు కూడా తరువుగా చెక్ చేసి ఎస్ ఇది రాంగ్, ఇతను అసలు అడుగు పెట్టడానికి కూడా అర్హుడు కాదు అని చెప్పేసి మీకు చట్టపరంగా ఇతను కాదని చెప్పిస్తుంది. సో మీరేంటంటే అలా అని చెప్పుకొని వాడు వెళ్ళిపోతాడని చెప్పలేము. కానీ మీ దగ్గర చట్టపరంగా మీదే అని పూర్తి కోర్టు ద్వారా ఎవిడెన్స్ ఉంటే ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ ఈ సెటిల్మెంట్లు జరుగుతుంటాయి కదా చిన్న చిన్నవి, అలాంటప్పుడు కూర్చున్నప్పుడు ఇది కూడా సరే ఇవి పూర్తిగా నాదే, ఎటువంటి సంబంధం లేదు నుంచి చూపించగలిగితే అటే పతనకి కొంత బెండ్ అయిపోతాడు. ఆల్మోస్ట్ అసలు మీరు రావడం ఖర్చు, దీనివల్ల నాకు ఎంత ఖర్చు అయింది, ఆడి దగ్గర నుంచి నా డబ్బులు ఇప్పించండి, అసలు ఇంకెట్ట వస్తాడండి అంటే నువ్వు పట్టుకోవాల్సింది ఎవరిని, పలానా వ్యక్తిని పట్టుకోవాలి, పలానా వ్యక్తిని నువ్వు హ్యాండిల్ చేయాలి. అది హ్యాండిల్ చేయకుండా ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఇది మాది అంటే ఎలా, తప్పు ఇది అని మనం 1-2 సార్లు మనం వివరంగా చెప్పి కూర్చొని ఆ సమస్య నుంచి మనం సెటిల్ చేసుకుని బయటికి పడగలుగుతాం. అంతే తప్ప ముందు నాది నాది అని అరవడం మానేసేసేసి నాది ఇది అని నేనంటే నాతో పాటు గవర్నమెంట్ నుంచి చట్టం కూడా ఇది నాదే అని ఇచ్చింది అనగానే నీకు 2 గొంతుకులు యాడ్ అవుతే నువ్వు పూర్తిగా దాని మీద నిలబడగలుగుతావు. అంతే తప్ప నాది నాదిని ఒక గొంతు చించుకుంటే అయిపోతుంది. రేపొద్దున చట్టం పరంగా ఇతనే తేలింది, నువ్వు కూడా నాదే అంటున్నావు అని ఎక్కడైనా కూర్చున్నా ఏం చేసినా నిలబడగలుగుతారు మీరు. అది గుర్తుపెట్టుకుని మీరు చేయాల్సిన పని ఏంటంటే జాగ్రత్తగా వచ్చినప్పుడు కంగారు పడకుండా ఫస్ట్ నేను చెప్పినట్టుగా మీరు ప్రాసెస్ చేసుకుంటే 99% మీ ల్యాండ్ మళ్ళీ మీ చేతిలోకి వస్తుంది.